అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 2026లో చరిత్ర సృష్టించబోయే 5 రాశులు ఇవే. ఇకపై వీరి జీవితాల్లో అన్ని అద్భుతాలే. జ్యోతిష శాస్త్రం ప్రకారం అత్యంత శక్తివంతమైన సంవత్సరాల్లో ఈ 2026 ఒకటి. గురు, శని వంటి మహాగ్రహాల సంయోగాలు వలన కొన్ని రాశుల వారికి అసాధారణమైనటువంటి అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఊహించినటువంటి విజయాలను కూడా అందుకోబోతున్నాయి. మరి ఈ 2026 సంవత్సరంలో చరిత్ర సృష్టించబోయే ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ 2026 సంవత్సరంలో చరిత్ర సృష్టించబోయే రాశులు ఏంటి అని చూసినట్టయితే, మొదటి రాశి జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరంలో కొన్ని రాశులకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, మార్పులు అనేవి విజయయోగాలు తీసుకొస్తూ ఉంటాయి. ఈ గ్రహాల గమనాలు, గురు శని సంయోగాల వలన వ్యక్తులకు జీవితాలను మాత్రమే కాకుండా అదేవిధంగా సమాజంలో వారి స్థానాన్ని కూడా ప్రభావితం చేస్తాయని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ జ్యోతిష శాస్త్రం చెబుతుంది ఏమి అంటే, ఈ 2026 సంవత్సరంలో ప్రత్యేకంగా 5 రాశుల వారికి చరిత్ర సృష్టించే స్థాయిలో అనేకమైనటువంటి మార్పులు అనేవి తీసుకురాబోతున్నాయి. ఈ గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మరి ఆ 5 రాశులు ఏవి, ఆ రాశులలో మన రాశి ఏమన్నా ఉందా అనేది మనం చూసినట్టయితే, ఈ 2026 వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 2026లో మేషరాశి వారికి శక్తి, నాయకత్వ గుణాలు అత్యంత బలంగా బయటపడతాయి. వారికి గురు గ్రహం అనుకూల స్థితిలో ఉండటం వలన వారికి చదువు, కెరియర్, వ్యాపార రంగాల్లో అనేక కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇప్పటి వరకు వెనుకబడి ఉన్నటువంటి వారు కూడా ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. అదేవిధంగా ముఖ్యంగా యువత స్టార్టప్లు, కొత్త ఆవిష్కరణలు, అదేవిధంగా పోటీ పరీక్షల్లో అసాధారణమైనటువంటి విజయాలనేవి సాధించే సూచనలైతే ఈ రాశి వారికి కనిపిస్తాయి. కుటుంబం పరంగా కూడా గౌరవం, పేరు, ప్రతిష్టలు అనేవి బాగా పెరుగుతాయి. మరి రెండవ రాశి చూసినట్టయితే సింహరాశి. ఈ సింహరాశి వారు సహజంగా రాజు లాంటి స్వభావం కలిగి ఉంటారు. ఈ 2026లో శని ప్రభావం వీరికి క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తుంది. ఈ సింహరాశి వారికి గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితాలనేవి అందుకోబోతున్నారు. అదే ఈ రాజకీయాలు, పరిపాలన, కార్పొరేట్ రంగాలలో ఉన్నవారు చరిత్రలో నిలిచే నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రజాదరణ, అభిమానులు పెరగడం, అదేవిధంగా మీడియా ద్వారా గుర్తింపు అనేది వీరికి బాగా లభిస్తుంది. వీరికి సింహరాశి వారికి గుండె ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి మూడవ రాశి ఏంటి అనేది చూసినట్టయితే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి రహస్యాలను ఛేదించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ 2026లో ప్లూటో, మంగళ గ్రహాల ప్రభావంతో వీరి జీవితంలో కీలకమైనటువంటి మలుపులనేవి వీరికి వస్తాయి. పరిశోధన, వైద్య, సాంకేతిక, రక్షణ రంగాల్లో ఉన్నవారు కూడా అసాధారణమైనటువంటి విజయాలనేవి వీరు సాధిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రమాదాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా
అవే చివరకు వీరికి గొప్ప విజయాలకు దారి తీస్తాయి. మరి వీరి యొక్క వ్యక్తిగతంగా కూడా ఈ వృశ్చిక రాశి వారు తమ భయాలను జయించి కూడా కొత్త వ్యక్తిత్వంతో వీరు బయటపడతారు. మరి మరొక రాశి ఏంటి అంటే ఈ మకర రాశి. ఈ మకర రాశి వారు 2026 సంవత్సరంలో క్రమశిక్షణ పట్టుదలకి మరో మారుపేరని ఈ మకర రాశి వారికి చెప్పవచ్చు. ఈ 2026లో శని స్వగ్రహంలో ఉండటం వలన ఈ మకర రాశి వారికి జీవితంలో స్థిరత్వం అనేది అధికార యోగం బలపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్ద సంస్థల్లో ఉన్నవారు ఉన్నత పదవులు పొందే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇప్పటి వరకు చేసిన త్యాగాలకు తగిన ఫలితం అనేది ఈ సంవత్సరంలో లభిస్తుంది. మరి సామాజికంగా కూడా ఈ రాశి వారికి ఆదర్శప్రాయులుగా వీరు నిలుస్తారు. మరి ఒక రాశి ఏంటి అంటే ఈ మీనరాశి. ఈ మీనరాశి వారికి 2026 సంవత్సరంలో భావోద్వేగాలు, సృజనాత్మకతకు ప్రతీక. మీనరాశి ఈ 2026లో నెప్ట్యూన్, గురు గ్రహాల అనుకూలత వలన కళలు, సంగీతం, రచన, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సామాజికంగా వీరు సేవ, మానవతా కార్యక్రమాల ద్వారా కూడా ఈ రాశి వారికి వారు చరిత్ర అనేది సృష్టించగలరు. అంతర్గతంగా కూడా ఆధ్యాత్మిక వికాసం పెరిగి ఇతరులకు ప్రేరణగా వీరు నిలుస్తారు. వీరి మాటలు, ఆలోచనలు చాలా మందిని ప్రభావితం అనేది చేస్తాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. మరి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మరి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు గాను ధన్యవాదాలు. అదేవిధంగా మాకు మీ సపోర్టు ఎంతగానో అందుతుంది. అదేవిధంగా సర్వేజన సుఖినో భవంతు.